తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము. కీర్తనలు గ్రంథము 50వ కీర్తన 15వ చరణం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను అని దేవుడీరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డగా గుర్తింపు పొందిన నీవు మందిరమునకు వెళ్లడం, కానుకలు సమర్పించడం, ఉపవాసం మరియు ప్రార్థనలను చేయడం, వాక్యం చదవడం యాంత్రికముగా కాకుండా దేవుని ఎడల కృతజ్ఞతాభావము, సత్యము, విశ్వాసము కలిగి పాటించినప్పుడు నీ ప్రతి ఆపత్కర పరిస్థితులలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అంతేకాదు, దేవుడు నిన్ను ఇక్కటిలో నుండి విడిపిస్తాడు, బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి విడిపిస్తాడు, నాశనమను గోతి నుండి విడిపిస్తాడు, బాధించు వారందరి చేతిలో నుండి విడిపిస్తాడు, సకలమైన ఉపద్రవములో నుండి విడిపిస్తాడు, ప్రజలు చేయు కలహములో నుండి విడిపిస్తాడు, సాతాను కట్ల నుండి విడిపిస్తాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ వాగ్దాన సందేశం వింటున్న నీ జీవితంలోనూ నీ కుటుంబంలోనూ సమస్యలనుభవించుచున్నావా? అనేకసార్లు నీకు కలుగు శోధనల ద్వారా ఇరుకులో పడియున్నావా? ఆపదలలో ఉన్నావా? నాకు సహాయపడువారెవరు లేరని కలవరపడుచున్నావా? అయితే కలవరపడకు. నేడు నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నను నిన్ను విడిపించుటకు దేవుడు సమర్థుడై ఉన్నాడు. కాబట్టి నిన్ను విడిపించే దేవునికి నేడే నీవు మొర్రపెడితే ఆయన పరలోకము నుండి నీ మొర్రను విని నీ ప్రతి సమస్యలలో నుండి బాధలలో నుండి నిన్ను అద్భుతముగా విడిపించును. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్రవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నిటిల్లోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టి నిబంధకాల నుండి మమ్ములను విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమతండ్రి. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రభు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని కృప, ఆయన కాపుదల, నిత్య సన్నిధి సదాకాలం మీకు బోడై నడిపించునుగాక. ఆమెన్.